ఇగరా ఇగరా గీడ పట్టుకో, అది ఆడవద్దు, మొత్తం తీయకు, మరి జారిపోతుంది. ఆడ పట్టుకో, ఆడ పట్టుకో, పట్టుకో, ఆడ పట్టుకో. అది తోక లోపలికి బరగ ఎక్కువ అవుతుంది, నీకు మొయ్యలేకపోతున్నావు. తలకాయ ఇక్కడ పట్టుకో, చేతులు అంతే. తలకాయ ఇక్కడ పట్టుకో, అట్లా తోక లోపలికి దాకా స్లిప్ అవుతుంది నీకు. ఇంత పేరు చాప ఏడ దొరికింది ఇంతకి? తలకాయ లోపలికి ఎంచి మీనికి అని తోక లోపలికి వస్తుంది. ఒక టవాలన్నా బట్టనా తీసుకురా పురా. ఏమద్దుకోండి, వాడు లేపుతాడు మంచిగా. తలకాయ వద్దు, బట్ట వద్దేమో తీరవుతాగా అంటున్నాడు. బట్టతో అట్లా చేసావు, రాదు కదా. ఏం కాదు, తలకాయ మింకాను బట్టతో రాదు. బతికే ఉంది. ఈ బట్ట ఖరాబ్ అయిందే కదా, ఎవరు యూజ్ చేయరు కదా. పట్టుకో ఇప్పుడు ఆ బట్టలనే పట్టుకో. నీళ్ళు ఆగనికి రాకపోతే దానికి నీళ్ళు ఆగనికి రాకపోతే దానికి పెద్ద బకెట్ వేసినా బాగుంటుంది కదా. బతుకునే చావుతుంటే ఆడుతున్నాం, ఎందుకు ఆడుతున్నామో నాకు అర్థమవుతలేదు. కొంచెం నీళ్ళ ముంచితే అయిపోతుంది ఏమో. అదే జాలి అన్నయ్య, ఆడ జాలి లేకపోతే ఎత్తుకపోతే పిట్టేలు కాకలేదు తింటే ఎత్తుకపోయి ఆ జాలి వాసలు వస్తాయండి. బోర్లేదు, దీని మీద బోర్లేరా, అట్లా బోర్లేదు. అది దాని నీళ్ళు పీల్చుకోవడానికి బాధపడుతుంది అంటే దాన్ని అట్లా వేస్తారు అడ్డంగా. చచ్చిపోయి కాకులు ఎక్కువ గుంజుకుపోతాయి. అది ఉన్నసేపు అన్న నీళ్ళలో ఉండని మా ప్రశాంతంగా దాన్ని. ఎత్తుకోపోతే ఏమన్నా అట్లనే ఉంటుంది గాలి ఆడండి. చిన్న పిల్లలు పెద్దగా ఉంది, ఇంతలా ఉంది. వస్తుంది బాగా.